ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం చదువుకుందాము. 7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా, తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. అనేక దినములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టును. అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వానికిచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యం చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాని పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇవ్వవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవలెను. ఆ హేతు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే నీ వద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటివారిని ప్రేమించుచున్నాను గనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కదురును పట్టుకొని తలుపులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తర్వాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును. అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను. వానిని స్వతంత్రునిగా
పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలయనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన 2 జీతముల లాభము నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కొండలలో తొలిచూలు దానితో పని చేయకూడదు. నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తిరింపకూడదు. యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీవు నీ ఇంటివారును నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దానిని అర్పింపకూడదు. జింకను దుప్పిని తినున్నట్లు నీవు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని దుప్పిని తినున్నట్లు నీ హృదయములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును. వాటి రక్తమును మాత్రం నీవు తినకూడదు. నీళ్ళ వలె భూమి మీద దాన్ని పారబోయవలెను. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠం సరి.